తండ్రి యేసుక్రీస్తు వారు చేయి విడుడు అనేది మన కొరకు భరించిన బాధలన్నిటికంటే అతి ఘోరమైన భయంకరమైన బాధ ఆయన కలిగిందండి. ఆయన ఇంటి వారు ఆయన్ని విడిచిపెట్టినా ఆయనకి అంత బాధ లేదు. ఆయన వెంట వచ్చిన జన సమూహాలు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన అంత బాధ కలగలేదు. ఆయన వెంట ఉన్న శిష్యులు ఆయన పట్టుకోగానే పారిపోయారు, చల్లా చెదురైపోయారు. అయినా సరే అయ్యో నాతో ఉన్న శిష్యులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే అన్న ఆయనకి బాధ లేదు. ఆయన తలకు పెట్టిన ముళ్ళు కిరీటం బట్టి కానీ, ఆయన కాలుకి చేతులకి కొట్టిన మేకులు బట్టి కానీ, మరి అనేక మంది అనేక రకాలుగా దూషించినప్పటికీ, అవమానించినప్పటికీ, తృణీకరించినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమలన్నిటికంటే మరి ఆయనకి ఎక్కడ బాధ కలిగిందంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆయనకి బాధ కలిగిందండి. అది వివరించలేనంత బాధతో ఆయన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా తను ఎదుర్కొనక ముందే తండ్రి చెయ్యి విడిస్తారని యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు.